పురుషోత్తపట్నం ఎత్తిపోతుల ఏలేరు జలాశయం కింద ఉన్న పిఠాపురం బ్రాంచ్ కాలువ రైతులకు ఈ పథకం వరప్రదాయినిగా మారింది. విశాఖకు అవసరమైన తాగు, పారిశ్రామిక జలాలు మళ్లించేందుకు కీలకంగా నిలుస్తోంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు అది పూర్తి కాకముందే కొంతమేర సాధించగలిగారంటే అందుకు ఈ ఎత్తిపోతలే కారణం. జాతీయ హరిత ట్రైబ్యునల్ అడ్డంకుల వల్ల మధ్యలో 2-3 ఏళ్లు ఇబ్బందులు ఎదురైనా మళ్లీ 2 ఏళ్లుగా ఈ పథకం రైతులకు సిరులు కురిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కుడివైపున పట్టిసీమ ఎత్తిపోతల ఎలాంటిదో ఎడమవైపున పురుషోత్తపట్నం అలాంటిదేనని చెప్పొచ్చు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడమే కాదు, పూర్తి చేసి చూపారు. గోదావరి ఎడమగట్టున పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మించి 2 దశల్లో ఈ నీటిని ఏలేరు జలాశయానికి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు ఏలేరు జలాశయమే కీలకం. మరోవైపు ఏలేరు కాలువల కింద 67,614 ఎకరాల ఆయకట్టుంది. ఆ ఆయకట్టు సాగుకు సకాలంలో నీరందించి పంటల్ని కాపాడేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల అక్కరకొస్తోంది. సముద్రంలో వృధాగా కలసిపోతున్న గోదావరి వరద జలాల్ని ఏలేరు జలాశయంతో అనుసంధానం చేయడం వల్ల ఏళ్ల తరబడి రైతులు, ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అఖండ గోదావరి ఎడమగట్టున 40.800 కిలోమీటర్ల వద్ద పురుషోత్తపట్నం గ్రామంలో ఈ ఎత్తిపోతల పంప్ హౌస్ ను నిర్మించారు. 2 దశలకు కలిపి తొలుత 1638 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. తరువాత 1931.45 కోట్లకు అంచనాలు సవరించారు. తొలి దశలో గోదావరి నుంచి 30 టీఎంసీల వరద జలాలు మళ్లించేందుకు వీలుగా నిర్మించారు. రోజుకు 3,500 క్యూసెక్కుల నీళ్లు తోడిపోసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్ల మేర వెర్టికల్ టర్బైన్ పంపులతో నీళ్లను మళ్లించి పోలవరం ఎడమ కాలువలో 10.148 కిలోమీటరు వద్ద పోసేలా పనులు చేశారు. 5 వరుసల్లో ఈ పంపులు నీళ్లు తీసుకెళ్లి పోలవరం కాలువలో జారవిడుస్తున్నాయి. అక్కడి నీళ్లు ఇదే కాలువలో పోలవరం ఎడమ కాలువ 50వ కిలోమీటర్ను దాటి వెళతాయి. 2వ దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ కాలువ 50వ కిలోమీటర్ వద్ద మరో పంప్ హౌస్ నిర్మించారు. ఇక్కడ 1,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ నీటిని 13.262 కిలోమీటర్ల పొడవున 2 వరుసల్లో ఎంఎస్ ప్రెషర్ మెయిన్ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. ఆ నీటిని ఏలేరు జలాశయంలోకి పంపిస్తున్నారు. గోదావరి వరద జలాలతో ఏలేరును అనుసంధానం చేస్తున్నారు. ఏలేరు జలాశయం మొత్తం నీటి నిల్వ 24.11 టీఎంసీలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, అక్కడి పరీవాహకం ఆధారంగా ఏలేరు జలాశయం నిండేది. క్రమేణా ఎగువన అనేక వాగులు, వంకలపై చిన్న తరహా చెక్ డ్యాంలు, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణంతో ఏలేరు జలాశయానికి నీళ్లు రావడం అరుదుగా మారింది. జూన్ నెలలోనే వర్షాకాలం ప్రారంభమైనా అనేక సందర్భాల్లో సెప్టెంబర్ వరకు కూడా ఏలేరు జలాశయానికి నీళ్లు చేరడం లేదు. ఈ క్రమంలో ఏలేరు ఎడమ కాలువ కింద భూములు, ఖరీఫ్ సాగుకు, ఇక్కడి మెట్ట ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆలోచనను నాటి తెలుగుదేశం ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించినందుకు హరిత ట్రైబ్యునల్ ఈ పథకానికి 25 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఫలితంగా 2 ఏళ్ల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జరిమానాను 2.5 కోట్ల రూపాయలు పరిమితం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఆ సొమ్ములు చెల్లించడంతో వృధా జలాలకు సార్థకత చేకూరుతోంది.